వారి రావడంతో మీకు మనవి చేస్తాం. ఇక్కడ రావడానే ప్రధానమైన మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. సార్ गौरवनीय गवर्नर गारी अनुमति तो आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री का नियमित श्री नारा चंद्रबाबु नायडू गारी ने पदवी प्रमाण स्वीकार की बुद्धिमती से जाना जाता है, उस देश में आज के युवा संपूर्ण विश्व को अपनी टेक्नोलॉजी और जज्बे से हैरान कर देते हैं। वो जज्बा है माननीय प्रधानमंत्री। भारत के इतिहास में भारत का नाम गौरवनीय नारा लोकेश गारू नारा लोकेश నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా అది మన ధర్మం, అది మన లక్ష్యంగా మీ అందరికీ మనవి చేస్తూ, నదుల్లో చైతన్య పదాన్ని వెల్లువెత్తించినటువంటి నాయకుడిగా మనుషులు వారి రావడంతో మీకు మనవి చేస్తాం. ఇక్కడ రావడానే ప్రధానమైన విస్మరించబడ్డ నిర్ణయం అప్పుడే అంటారు. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలు సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచదని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఆత్మక నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాము. మేము ఎప్పుడూ లేనంత సంతోషం ఈ సంవత్సరం ఆనందంగా ఉన్నందుకు, ఇలా ప్రమాణ స్వీకారం చేసినందుకు, మా ఎమ్మెల్యే మా మంత్రి గారు రామనారాయణ రెడ్డి గారు మంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినందుకు, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసినందుకు మా ఆత్మకూరులో వినలేని ఆనందాన్ని పొందుతున్నాము. మరి ఇట్లాంటి ఆనందం ఇంకెప్పటికీ మరుపురాని దృష్టిగా మేము తీసుకుంటున్నాము. ఇన్నాళ్ళు పడ్డ కష్టాన్ని ఇవాళ మేము ఫలించాము. మేము పడ్డ 5 ఏళ్ళు కష్టం చిన్న అంతా ఇంత కష్టం కాదు. ఇంత దురదృష్టం ప్రాణంలో మేము జగన్ పాలనలో కష్టపడ్డాము. ఈసారి ఈ ప్రభుత్వం వచ్చాక
ఊపిరి పోసుకున్నాం. మా చక్కగా ఉంది. చల్లదనం కూడా ఆయన ఎంత ఆనందంగా ప్రమాణ స్వీకారం చేసిన అంత చల్లదనంగా మాకు ఆత్మకూరులో సేకరిస్తుంది. ఈరోజు రాష్ట్రంలో దరిద్రం పోయింది, అదృష్టం వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా ఆత్మకూరు రామనాయుడు గారు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆత్మకూరు ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా పెద్ద సీనియర్ నాయకులు ప్రమాణం చేస్తూ చాలా సంతోషకరంగా ఉంది. వారు బాగా ఆత్మ నేర్చుకోగానే ఇంకొక 10-20 సంవత్సరాలు ముందుకు తీసుకుపోతానే ఆత్మకూరు ప్రజలు ఆకాంక్ష. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు, మా ఆత్మకూరు ప్రజలకు శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కావాలనుకున్నాము. ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, మాకు ఆనందంగానే ఉంది. ముఖ్యంగా మన ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రమణారెడ్డి గారు మంత్రి అయింది, మాకు ఇంకా ఆనందంగా ఉంది. మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్ర రాష్ట్రంలో విజయదుందు ముగించారు. ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా విజయదుందు ముగించారు, కృష్ణార్జున లాగా. అలాగే ఈరోజు నరేంద్ర మోడీ, మన ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ప్రమాణ స్వీకారాలు చేయటం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన రామనారాయణ రెడ్డి గారు అందరూ కూడాను. మాకు ఆత్మకూరుకి రామనారాయణ రెడ్డి గెలవటం ఒక అదృష్టం. అలాగే గెలిచిన తర్వాత మంత్రి పదవి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు సీనియారిటీని గ్రహించి మన రామనారాయణ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వటం చాలా సంతోషకరంగా ఉంది. మాకు అందరూ, ప్రజలందరూ సంతోషపడుతున్నారు. మా ఆత్మకూరికి చాలా అభివృద్ధి చేస్తాడని రామనారాయణ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మేమందరం ఆకర్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.